ఉపవాచకం ఏడవ తరగతి ఉపవాచకం. సెలవులు వచ్చాయంటే పిల్లలు ఎంతో సంబరం. అమ్మమ్మ, తాతయ్యల దగ్గరకో, మరో చుట్టాల దగ్గరకు వెళ్ళాలని తాపత్రయం. సెలవులను హాయిగా గడపాలని అనుకుంటారు అందరూ. సెలవుల్ని అందరూ ఉపయోగపడేలా గడపాలని కొందరే అనుకుంటారు. అలాంటి కొందరు పిల్లలు తమ సెలవుల్లో ఎట్లా సహాయపడ్డారో పాఠం ద్వారా తెలుసుకుందాం. అద్భుతమైన సెలవులు. అవి శీతాకాలపు సెలవులు, అంటే వేసవి సెలవులు. సుశీల్, సునీత, సాగర్ చాలా విసుగ్గా ఉన్నది. ఇంట్లోనే ఉంటూ కలిసి ఆడుకోవడం తప్ప వేరే పని లేదు. ఏమాత్రం సాహసోపేతంగా కానీ ఉత్సాహం కానీ లేని పని అది. వాళ్ళ స్నేహితులు చాలామంది వాళ్ళ అమ్మా నాన్నలతో బంధువుల ఊళ్ళకు వెళ్ళారు. ఈసారి వీళ్ళ నాన్నకు చాలా పని ఉండడం వల్ల ఇదివరకటి కొత్త ప్రదేశాలు చూడడానికి వెళ్ళలేకపోయారు. మెత్తలతో కొట్టుకుంటూ ఇంట్లో పరుగులు పెడుతూ ఉంటే వాళ్ళ పిన్ని సావిత్రి, ఏమిటిది, వెళ్ళండి, పనికి అడ్డురాకండి అన్నది. అబ్బా, ఇంకేం చేయలేమేము, వాళ్ళు విసుగును లెక్క పెట్టకుండా ఈ మొత్తం తొడుగులు కుషాన్లు పాడు చేయకండి, మీలాంటి పిల్లలు ఆడవలసిన ఆట కాదిది అని గట్టిగా చెప్పింది సావిత్రి పిన్ని. విసుగ్గా గట్టిగా, మరి మేమేం చేయాలి అన్నాడు సుశీల్. బయటకెళ్ళి ఆడుకోకూడదా అంటూ ఆమె సలహా ఇచ్చింది. 3 రోజులుగా అదే కదా చేస్తున్నాం, నాకు చాలా విసుగ్గా ఉన్నది, మరి ఏం చేయాలి, కొత్తగా ఉత్సాహం అనేది లేని లేదా అన్నాడు సాగర్. ఏం చేయడానికి తోచకపోతే వంటింట్లో నాకు సాయం చేయండి, కొత్త వంటలు తయారు చేద్దామన్నది సావిత్రి పిన్ని. ఈ ఆలోచన మాకేం నచ్చలేదు. సుశీల్, సాగర్ కలిసి అన్నారు ఒకేసారి. పద, బయటికి వెళ్ళి ఆడుకుందాం అనుకుంటూ ఇద్దరు బయలుదేరారు. వాళ్ళ వెనుకనే సునీత వెళ్తుంటే, నా చిన్ని సునీత, నువ్విక్కడే ఉండి నాకు సాయం చేయాలి అన్నది సావిత్రి పిన్ని. సారీ పిన్ని అంటూ సునీత బయటకు పరుగులు పెట్టింది. లేకుంటే ఆమె బలవంతం మీద ఈ పూట వంటింటి పనులన్నీ తనొక్కతే చేయాల్సిన వస్తుందేమోనని భయం వేసింది సునీతకు. పిల్లలందరూ ఇంట్లోంచి బయటకు వచ్చి లాన్లో గడ్డిని కోస్తున్న తోటమాలి దగ్గరకు వెళ్ళారు. అతను, ఏమిటి సుశీల్ బాబు, తోట పనిలో మెలకువలు నేర్చుకుంటావా అని అడిగాడు సుశీల్. అది కాదు తాత, బాధగా అన్నాడు సుశీల్. మాకందరికి సెలవులు, ఇప్పుడు ఏం చేయాలో ఎవరికీ తోస్తలేదు. చక్కటి పూలు తెంపి మంచి పూలగుత్తి చేసి మీ అమ్మకు ఇవ్వండి, ఆమె తప్పకుండా సంతోషిస్తుంది అనగానే వెంటనే, ఇంకేం చేద్దాం, కొన్ని పూలు కోసి చక్కటి పూలగుత్తి తయారు చేద్దాం పదండి అన్నాడు సుశీల్. గులాబీ పూలు చాలా బాగున్నాయి, చామంతి పూలు తాజాగా అందంగా ఉన్నాయి. తోట వందల కొద్ది పూలతో కలకలాడుతూ ఉన్నది. వాటిలో వేటిని తెంపాలో మొగ్గలుగా ఉన్న కారణంగా వేటిని తెంపకూడదు తోటమాలి తాతయ్య చెప్పాడు. చక్కటి పూలగుత్తి తయారైంది. దీన్ని చూసి సంతోషించే వాళ్ళు ఉండరు. చోటుకి తీసుకొని పోయి ఇద్దాం, సరేనా అన్నాడు సాగర్. ఎక్కడికి సుశీల్ అన్నాడు. ముసలి వాళ్ళంతా ఉండే వృద్ధాశ్రమం. అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం. గుర్తుందా నీకు? ఒంటరిగా చేసేందుకేమీ లేకుండా ఉంటారు పాపం. వాళ్ళు దీన్ని తప్పకుండా ఇష్టపడతారు, నాకు తెలుసు. సుశీల్కు, సునీతకు కూడా ఈ ఆలోచన నచ్చింది. మనకు ఉత్సాహంగా లేకపోయినా కనీసం అది లేని వాళ్ళకు ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఇలాంటి పనులు చేయాలి అని అన్నారిద్దరు. అయితే ఒకటి సరిపోదేమో, మరిన్ని పూలు తెంపి ఇంకొన్ని పూల గుత్తులు చేస్తే బాగుంటుంది కదా అనుకొని ముగ్గురు కలిసి మరిన్ని పూల గుత్తులు తయారు చేసుకుని 10 నిమిషాలు నడక దూరంలో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధుల గురించి చిన్నపిల్లలు తీసుకుంటున్న శ్రద్ధకు వాళ్ళ ముఖాల్లో సంతోషం కనిపించింది. పిల్లలకు వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలిపారు. వీళ్ళు ముగ్గురు అక్కడే వాళ్ళతో పాటు కూర్చుని ముచ్చట్లాడారు. వాళ్ళలో కొంతమంది మాట్లాడకుండా కూర్చుని ఉన్నారు. మరికొంతమంది తన బాధను దాచుకునేందుకు వాళ్ళతో మాట్లాడుతూ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారు అని అడిగి తెలుసుకున్నారు. చివరికి ఆశ్రమంలో భోజనానికి ఉండిపోమని వాళ్ళు పిల్లలు బలవంత పెట్టారు. కానీ సుశీల్ వినయంగా, ఇంట్లో మా అమ్మ మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పాడు. 2 రోజుల తర్వాత పిల్లలు మరికొన్ని పూలు పట్టుకుని అక్కడికి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళలో ముచ్చట్లు పొద్దంతా ఏం చేస్తూ ఉంటారని వాళ్ళని సుశీల్ అడిగారు. మాటల మధ్య ఏముంది, కొద్దిసేపు కూర్చుంటాం, కొద్దిసేపు దైవ ప్రార్థన చేసుకుంటాం, కొద్దిసేపు మాట్లాడుకుంటాం, భోంచేస్తాం, పడుకుంటాం. ఈ వయసులో ఇంతకంటే ఏం చేయాలి అన్నారు వాళ్ళలో ఒకరు. అంటే కాలక్షేపానికి ఇక్కడేం లేదన్నమాట, కనీసం టీవీ కూడా? సాగర్ ఆశ్చర్యంతో అడిగాడు. ఒక పెద్దాయన దగ్గుకుంటూ అన్నాడు. ఇదివరకు బ్లాక్ అండ్ టీవీ ఉండేది, అది చెడిపోయి మరమ్మతులకు పోయింది, మళ్ళీ వెనక్కి రాలేదు. వార్తాపత్రికలు, వారపత్రికలు వస్తుంటాయి, అప్పుడప్పుడు అవి చదువుకుంటాం. పిల్లలకు చాలా బాధ కలిగింది, సిగ్గు వేసింది కూడా. తమకైతే అన్నీ ఉన్నాయి, అయినా ఎప్పుడు ఏదో ఒకదానికి గొడవే. ఇంటికి పోయిన తర్వాత వృద్ధాశ్రమం గురించి, అక్కడుండే వాళ్ళని గురించి, కాలక్షేపం కోసం వాళ్ళకేమీ లేకపోవడం గురించి చర్చ జరిగింది. వాళ్ళ కోసం ఒక టీవీ కానీ రేడియో కానీ కొనిస్తే బాగుంటుంది అన్నాడు సాగర్. మనం దాచుకున్న పైసలని పెట్టినా అలాంటిది ఏదీ కొనలేమన్నది సునీత. మనం చేయగలిగినంత మన పైసలతో సినిమాకో మరో దానికో కొన్ని టికెట్లు కొనివ్వగలం అంతే. సినిమా టికెట్స్? సుశీల్ తీవ్రంగా ఆలోచించాడు. ఒకసారి గట్టిగా అంతే అంటూ అరిచాడు. సునీత, సాగర్ ఒక్కరే అడిగారు. ఏమనుకుంటున్నావు మనసులో నువ్వు అని సుశీల్ మెరిసే కళ్ళతో అన్నాడు. మీకు తెలుసుగా, మన స్కూల్ నాటకాల్లో నటించిన అనుభవం మన ముగ్గురికి బాగా ఉంది.
మనం వాళ్ళ కోసం ఉచితంగా ఒక ప్రదర్శన ఇస్తే కనీసం వాళ్ళని ఆనందపరిచినట్లు అవుతుంది కదా. సాగర్ సరే అన్నాడు. కానీ సునీతకు ఈ ఆలోచన నచ్చలే. కేవలం ముగ్గురితో ప్రదర్శన ఏమంత బాగుండదు, తప్పనిసరిగా ఇంకా కొంతమంది కావాలి. ఇదంతా మన వల్ల అవుతుందా అని. తోటమల్లి తాతయ్య, సావిత్రి పిన్ని స్టేజ్కి వెనుక మనకు తప్పకుండా సాయం చేస్తారు, నాకు తెలుసు అన్నాడు సాగర్. స్కూల్లో నితిన్ అని నాకు స్నేహితుడున్నాడు, మీకు గుర్తుంది కదా. నితిన్ ఈ నాటకంలో పాల్గొంటాడు, ఇంకా కొంతమందిని తీసుకుని వస్తాను కదా. సునీత ఒప్పుకుంటూ ఇట్లా అన్నది, మనం దీన్ని ఒక చారిటీ షోగా లాగా చేస్తే బాగుంటుంది. కొన్ని టికెట్లు ఇరుగు పొరుగు వాళ్ళకు అమ్ముకుందాం. ఇట్లా మనం జమ చేసే డబ్బుతో కనీసం రేడియో సెట్ అయినా కొనివ్వచ్చు కదా. అంతే. వెంటనే సాగర్, నితిన్ ఇంటికి వెళ్ళిపోయారు. మరో 2 గంటలకల్లా సాగర్ నవ్వుతూ తుల్లుతూ గర్వంగా ఇంటికి వచ్చి నితిన్ సాయంత్రమే తన పిన్ని 2 కూతుళ్లతో పాటు వాళ్ళ ఇంటికి వస్తున్నాడని ప్రకటించాడు. ఇంకా చేయవలసింది చాలా ఉంది. మరి టికెట్లు ఎట్లా ప్రింట్ చేయిద్దాం, సునీత అడిగింది. ప్రింట్ చేయవలసిన అవసరం లేదు, మనకు తెలిసిన వాళ్ళను ఇరుగు పొరుగు వాళ్ళను ప్రదర్శనలకు రమ్మందాం, తమకు తోచిన విరాళం ఇమ్మని అడుగుదాం, అంతే, సుశీల్ విడమర్చి చెప్పాడు. మరి ప్రదర్శనకు చోటు ఎక్కడిది? వృద్ధాశ్రమం ఉన్నది కదా, పెద్ద ఆవరణలు కదా, దాని పక్కనే ఆట స్థలం ఉంది అక్కడ. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. సాయంత్రం నితిన్ తన చెల్లెలు తమన్నా వీణలతో కలిసి రాగానే ఏ నాటకం వేయాలని చర్చించుకుంటూ మొదలుపెట్టారు. నితిన్ తెచ్చిన పుస్తకాల నుండి వెతికి గూష్వం 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 అన్న హాస్య నాటకాన్ని ఎంపిక చేశారు. సుశీల్ ఆ రోజు రాత్రి, మరుసటి రోజు పగలంతా కదలకుండా కూర్చొని నాటకానికి సంభాషణలు రాశాడు. మిగతా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి విరాళాలు సేకరించారు. అట్లా వాళ్ళంతా కొంత మొత్తం పోగు చేయగలిగారు. 3వ రోజున నాటక ప్రదర్శన రిహార్సల్ మొదలైంది. స్కూల్లో నాటకాలు వేయడంలో మంచి అనుభవం ఉన్న నితిన్ ఈ నాటకానికి దర్శకత్వం వహించాడు. ప్రదర్శన ముందు వారం రోజులు ఎట్లా గడిచిపోయాయో వాళ్ళకే తెలియదు. మరి ప్రతిరోజు కనీసం 3 గంటలు రిహార్సల్ చేసేవాళ్ళు. తక్కిన రోజులంతా స్టేజ్ ఎట్లా ఉండాలి, దుస్తులు ఎట్లా ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళు ఎట్లా ఉండాలి, ఆహ్వానించాలి, ఇట్లాంటి విషయాల గురించి చర్చలే. చివరకు ప్రదర్శన రోజు రానే వచ్చింది. అంతకు ముందు రోజు వృద్ధాశ్రమం నిర్వహించే మేనేజర్ దగ్గరికి నుంచి అనుమతి తీసుకునేందుకు పోయారు. ఆయన ఎంతో ఆనందంగా అంగీకరించారు. అక్కడ వృద్ధులకు ఆశ్చర్యం కలిగేలా ఒక్కరోజు ముందు మాత్రమే వాళ్ళ కోసం తాము వేస్తున్న నాటకాన్ని గురించి చెప్పారు. ప్రదర్శన రోజు పొద్దుటి నుంచి పిల్లలు తమ కోసం వేస్తున్న నాటకం కోసం ఆ ఆశ్రమంలోని వాళ్ళంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. కర్రలు, కట్టెలతో, వరండాలతో స్టేజ్ తయారు చేసుకున్న తర్వాత ఎదురుగా ఉన్న ఆట స్థలంలో ప్రేక్షకుల కోసం బల్లలు, కుర్చీలు వంటివి వేయడం జరిగింది. 100 మంది కూర్చునేందుకు వీలుగా ఆశ్రమంలో నుండి కొన్ని, ఇరుగు పొరుగు ఇళ్లలో నుండి కొన్ని, తమ ఇళ్లలో నుండి కొన్ని కుర్చీలు సేకరించారు. ప్రదర్శన బ్రహ్మాండంగా జరిగింది. పిల్లలు అద్భుతంగా నటించారని అందరూ అభినందించారు. నాటకంలోని హాస్య సన్నివేశాలు అందరూ వెనుకబడి నవ్వుతూ ఆనందించారు. నాటక ప్రదర్శన తర్వాత తాము 800 రూపాయల విరాళాల ద్వారా సేకరించామని, దానికి తాము పొదుపు చేసి దాచుకున్న డబ్బుతో కలిపి రేడియోతో పాటు ఒక టేప్ రికార్డును కూడా వృద్ధాశ్రమం కొని ఇవ్వగలుగుతున్నామని సుశీల్ ప్రకటించారు. ఈ సెలవులు ఇట్లా పెద్దవాళ్ళతో ఆనందంగా వినియోగించుకున్న పిల్లల్ని చూసి వృద్ధులంతా చాలా ఆనందించసాగారు. అందరినీ దీవించారు. మూలం నేషనల్ బుక్ ట్రస్ట్, నిజామాబాద్, ఇండియా. థ్యాంక్ యూ.